హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపనోపనో హీలర్. మీరు మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలి, ఎమోషనల్ పెయిన్స్, ఎమోషనల్ స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటివి ఎలా తగ్గించుకోవాలి అనుకుంటే ఈ ఛానల్లో మీకు అలాంటి ఇన్ఫర్మేషనే దొరుకుతుంది. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, మేడం మేము లైవ్గా మీతో అటెండ్ అవ్వచ్చా, మీరు ఏమైనా క్లాసెస్ లైవ్గా కండక్ట్ చేస్తారా అని నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు. చాలామందికి జూమ్ ఆపరేట్ చేయడం, ఆన్లైన్లో అటెండ్ అవ్వడం ఇబ్బందిగా వింటూ వచ్చానండి. అందుకోసమే మీ అందరి కోసం నేను మీ ముందరికి వచ్చేస్తున్నాను. మేనిఫెస్టేషన్ పవర్ రిట్రీట్ ఈవెంట్తో. ఈ ఈవెంట్ అనేది 25 జనవరి 2025 జరగబోతుంది. సో మీరందరూ కూడా ఆహ్వానితులే. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. మా టీం వాళ్ళే మీకు కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ అండి. మనకు ఎవరు ఇలాంటి ఎడ్యుకేషన్ మనకి ఇవ్వలేదండి. ముఖ్యంగా డబ్బు గురించి ఎటువంటి క్లాసులు, స్కూల్స్, సబ్జెక్ట్లో మనకు లేదు. సో మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లే మనకు మనీ మీద ఒక నెగటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఈరోజు తెలుసుకోపోయే వీడియో ఏంటంటే, మీరు డబ్బు ఈ 5 ప్లేసెస్లో పెడుతున్నారా, అయితే మీరు తప్పకుండా మనీతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ అప్పులు గాను, మనీ సేవ్ చేయలేకపోవడము, మీ బిజినెస్లో గ్రోతే కనిపించకపోవడము, ఇలాంటివన్నీ మీరు కనిపిస్తున్నాయంటే తప్పకుండా మీరు కూడా ఈ 5 చేసే మిస్టేక్స్లో మీరు కూడా చేస్తుంటారు. సో ఈరోజు వీడియో వచ్చేసి డబ్బు ఏ 5 ప్లేసుల్లో పెట్టకూడదు, పెట్టడం వల్ల మీకు ఎంత నష్టం జరిగిందనేది ఇప్పుడు మీకే ఆల్మోస్ట్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే అవును నేను ఇలా చేయడం వల్లే నా దగ్గర ఇంత లాస్ అయింది అని తెలుసుకోగలుగుతారు. సో ఫస్ట్ అండి, మీరు డబ్బు ఎక్కడ పెట్టకూడదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ పాటికి మీరు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఫాలో అయ్యే వాళ్ళైతే తప్పకుండా మనీ అనేది ఒక ఎనర్జీ అండి. సో ఆ ఎనర్జీ పాజిటివ్గా ఉంటే దాన్ని డబల్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అదే మనం లో వైబ్రేషన్, బాధ, నెగిటివిటీ ఇచ్చామనుకోండి, మనీ మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుంది. సో మనం మనిషిని ఎలా అయితే ట్రీట్ చేస్తామో మనీని కూడా అంతకన్నా ఎక్కువగా రెస్పెక్టెడ్గా మనము చూడాలి, ఆ ఎనర్జీ ఫీల్ అవ్వాలి. లేకపోతే మనీతో మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. సో ఈ ఫస్ట్ ప్లేస్, మీరు డబ్బుని ఎక్కడ పెట్టకూడదు. చాలామంది మంచం కింద, పరుపు కింద పెడుతూ ఉంటారండి. సో అది వెరీ వెరీ లో నెగటివ్ వైబ్ ఎనర్జీ మనము డబ్బుకి ఇస్తున్నట్టు. ఎస్, మేనిఫెస్టేషన్ కోసం పిల్లో కింద పెట్టవచ్చు. పిల్లో అంటే మనం తలగడ కింద పెట్టుకోవచ్చు, కానీ కొంతమంది పరుపు కింద పెట్టేస్తూ ఉంటారు, దాచుతూ ఉంటారండి. సో బెడ్ కింద దాచుతూ ఉంటారు, పరుపు కింద దాచుతూ ఉంటారు మనీని. సో మీరేం చేస్తారు? సో మామూలుగా బెడ్ అంటే మనకు స్లీపింగ్, రెస్టింగ్, రిలాక్సింగ్ పొజిషన్, ఆ ఎనర్జీస్, ఆ పదాలే గుర్తొస్తాయి కదా. సో మీరు మనీని పరుపు కింద దాచడం వల్ల మనీ కూడా స్లీపింగ్, రిలాక్స్డ్ ఎనర్జీకి వెళ్తుంది. సో మీరు అట్రాక్ట్ చేస్తుంది కూడా అలానే. మీ దగ్గర ఎక్కువగా గ్రోత్ కనిపిస్తూ ఉండదు. ఎంత అంటే ఇన్కమ్ పెరుగుతున్నా కూడా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి, మీకు ఏం సేవింగ్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇలా అనిపిస్తుంది అంటే తప్పకుండా మీరు చెక్ చేసుకోండి. తెలుసో తెలియకో మనకు ఎవరు చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు, పెట్టున్నాం. బట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకవేళ అలానే పెడుతూ ఉంటే తప్పకుండా మీరు మ్యాట్రస్ కింద డబ్బులు అస్సలు పెట్టకూడదు. రెండవది, చాలా మంది బాత్రూంలో డబ్బులు పెడుతూ ఉంటారండి. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు. మీరు అనొచ్చు, మేడం ఎవరైనా బాత్రూంలో పెడతారా, ఎవ్వరు పెట్టరు మేడం అని. అక్కడికే వస్తున్నానండి. మనము కావాల్సిగా ఎవరు పెట్టమండి, బట్ మోస్ట్ ఆఫ్ ద మెన్, అబ్బాయిలు, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పర్స్ని, వాళ్ళ వ్యాలెట్ని ప్యాంట్స్లోను, షార్ట్స్లోను పెడుతూ ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోయి తీసుకొని దాన్ని అలానే వాష్రూమ్లో హ్యాంగ్ చేస్తూ ఉంటారు. అస్సలు చాలా మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ ఎనర్జీస్ మనకి ఇంట్లో వచ్చేది బాత్రూంలో నుంచే. అలాంటి ప్లేస్లో తీసుకెళ్ళి మీరు డబ్బుని అక్కడ పెట్టినట్టయితే ఆ డబ్బు అనేది నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేసుకొని మన దగ్గర గ్రోత్ లేకుండా ఆగిపోతుంది. సో అందుకోసమే చక్కగా మీరు మనీ పర్స్లో కానీ, ప్యాంట్స్లో కానీ, షార్ట్స్లో కానీ అస్సలు పెట్టకూడదండి. ఎందుకంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ బట్టలు వేసుకొని ఉంటారు. వేసుకొని నైట్ మీరు మళ్ళీ అదే ప్యాంట్లో మీరు లక్ష్మీదేవిని పెడుతూ ఉన్నారు అంటే మీరు విడిచిపెట్టిన బట్టల్లో, మీ ప్యాంట్లలో, మీ షార్ట్స్లో పర్స్ని పెడుతూ ఉన్నారు. సో ఇలా మనము
తనని అగౌరవపరుస్తున్నట్టు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు, లో వైబ్రేషన్, లో ఎనర్జీస్ ఇస్తున్నట్టు. సో మనం ఎప్పుడైతే మనమైతే ఇడిచిన బట్టలు వేసుకుంటామా? లేదు కదా, వాషింగ్కి వేస్తాం. సో అలాంటి దాంట్లో మీరు డబ్బుని దాచిపెడుతున్నట్టయితే మీకు ఎంత నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయో ఒక్కసారి గమనించండి. మీరు ఇదే మిస్టేక్ చేస్తున్నట్టయితే ఇప్పటి నుంచి తప్పకుండా మీ యొక్క పర్స్ని సపరేట్గా ఒక ప్లేస్ని ఏర్పరచుకొని అది పెట్టుకోండి. ఓకే, ఇకపోతే మూడవది వచ్చేసి ర్యాండమ్ ర్యాక్స్ అండి. అంటే ఎక్స్పెషలీ ఇది ఆడవాళ్ళకి. సో ఇప్పుడు బయట నుంచి వచ్చాము, హ్యాండ్ బ్యాగ్ ఓకే సోఫాలో పెట్టేయడము, లేదా టీవీ మధ్యన టీవీ క్యాబినెట్ ఉంటే టీవీ క్యాబినెట్లో పెట్టడం, డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టడం, తర్వాత సర్దుదాంలే, తర్వాత పెడదాంలే. అంటే మనము మనీకి ఇస్తున్న గౌరవం ఏంటంటే ఓకే ఎక్కడైనా పెట్టేయచ్చు అన్నట్లు. సో అదంతా కూడా అగౌరవపరిచినట్టు మోస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ చేసుకుంటాయి. సో ఎలక్ట్రిక్ డివైజెస్ ఇలాంటి వెట్టి దగ్గర మీరు పెడుతున్నట్టయితే అది ఇంకా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది. సో ర్యాండమ్గా ఎక్కడ అలాంటివన్నీ పెట్టొద్దండి. కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇంట్లో కిచెన్లో పోపుల డబ్బాల్లో ఎక్కడంటే అక్కడ అంటే కొన్ని డిఫరెంట్ డబ్బాలలో పెడుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అలా పెట్టొద్దండి. అన్నీ కూడా ఒక ప్లేస్ని, ఒక కార్నర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ కార్నర్లోనే పెట్టండి. సో మీరేం వరీ అవ్వకండి. నా నెక్స్ట్ వీడియో మీకు ఎలాంటి ప్లేస్లో మనీ పెడితే మనీ ఇంప్రూవ్ అవుతుంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ ర్యాండమ్గా ఎక్కడంటే అక్కడ అస్సలు డబ్బు అనేది పెట్టొద్దు. ఎవరైనా కానీ, పిల్లలైనా సరే, అది ఈవెన్ చేంజ్ అయినా 1 రూపీ 2 రూపీస్ అయినా సరే మీరు దానికంటూ ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసి ఆ ప్లేస్లో మాత్రమే పెట్టండి. అంతేకాని మీ పర్సెస్, మీ మనీ, మీ చేంజెస్ ఎలా అంటే ఎక్కడంటే అక్కడ చిన్న కబోర్డ్స్లో, కాఫీ మగ్స్లో, పోపుల డబ్బాలో ఇలా అంతా పెడుతూ ఉంటారు. దయచేసి పెట్టకండి. మీ మనీని మీరే స్టాగ్నేట్ చేసుకుంటున్నారు, నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు. ఇకపోతే 4వదండి, కొంతమంది అటకల మీద, సీలింగ్స్ దగ్గర దాచిపెడుతూ ఉంటారు. ఎస్, మీరు సినిమాలలోనే చూసుంటారు. కానీ కొంతమంది తెలిసో తెలియకో ఇట్లా పైన పెడుతూ ఉంటారండి. మనీ ఎనర్జీ ఎప్పుడు కూడా మనకు ఈక్వల్గా ఉండాలి. అంటే మన కనుచూపు మేరలో ఉండాలి. మీరు అబౌవ్ ఐ లెవెల్ పెడుతున్నారు అంటే దట్ ఈస్ అట్రాక్టింగ్. ఇప్పుడు మీరు సీలింగ్లో పెట్టారనుకోండి, కొన్ని రోజులు అయ్యేసరికి ఏమవుతుంది, బూస్ పడుతుంది, దుమ్ము వస్తుంది. సో మనీ అట్రాక్టింగ్ డస్ట్ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీ, స్లో వైబ్రేషన్. సో ఎప్పుడు కూడా మనీ అనేది మనకు అందుబాటులో, మన ఐ లెవెల్లో, ఐ కాంటాక్ట్ లెవెల్లోనే మనం దాచుకుంటూ ఉండాలి. అంతేకాని ఇట్లా పైన మనకు తెలియకుండా, అంటే ఎవరైనా తీస్తారనియో, సేవ్ చేయాలనేసో మనం ఇలా అటకల మీద అంతా పెడుతూ ఉంటాము. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎందుకంటే అది చాలా నెగిటివ్ ఎనర్జీస్, డస్ట్ ఎనర్జీస్, లో వైబ్రేషన్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తుంది మనీ. మన యొక్క మనీ అన్నీ కూడా స్టక్ అయిపోతూ ఉంటాయి. మనకి ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇవ్వరు. సో ఇలాంటి ఎనర్జీ మనం ఇస్తే అదే ఎనర్జీ మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి ప్లేస్లో అస్సలు పెట్టద్దు. 5వది వచ్చేసి స్టోర్ రూమ్స్ ఆర్ గరాజ్. గరాజ్ అంటే ఎట్లా మన రిపేర్ అట్లని కాదండి, మనం మామూలుగా మన వెహికల్స్ని పార్క్ చేసుకుంటూ ఉంటాం. కార్ కానీ, 2 వీలర్ కానీ, స్టోర్ రూమ్స్ ఉంటాయి. మనకు పనికిరాని వస్తువులన్నీ ఒక దగ్గర వేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే అక్కడ కూడా వెళ్ళి డబ్బులు సేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కార్లో కొంచెం క్యాష్ పెట్టుకొని ఉందాం, లేదా ఎవరైనా ఇట్లా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకు రోడ్ మీద ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది అనేసి మీరు మీ కార్లలోనూ, మీ వెహికల్స్లోనూ మనీని, కొద్దిగా చేంజ్ని అలా వదిలేస్తూ ఉంటారు. స్టోరేజ్ రూమ్స్లో కూడా మీరు అలా పెడుతూ ఉంటారు. వెరీ లో ఎనర్జీస్, నెగటివ్ ఎనర్జీస్. అస్సలు మీరు ఇలాంటివి మీరు చేయకండి. సో ఈ 5 ప్లేసుల్లో మీరు మనీ పెట్టకండి. ఒకవేళ పెడితే తక్షణమే మీరు తీసేసేయండి. సో ఇలా మీరు ఒకవేళ చేసుంటే మీరేం భయపడనక్కర్లేదు. ఇప్పటి నుంచి మీ ఎనర్జీ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే నా నెక్స్ట్ వీడియో ఏ 5 ప్లేసుల్లో పెడితే మీకు మనీ డబల్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది అనేది నేను తెలియజేస్తున్నాను. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.